దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము మనం కొన్ని దినములుగా పరిశుద్ధాత్మ ధ్యానాంశంలోనే ధ్యానిస్తున్నామండి. ఈ దినమున 12 అధ్యాయములు పరిశుద్ధాత్మ బాప్తిస్మపు చిహ్నములు అనగా గుర్తులు. తెలివైన వారు కూడా ఈ విషయంలో గందరగోళంలో ఉన్నారండి. కొందరు బోధకులు పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు గుర్తు భాషలతో మాట్లాడడం ఒకటే కాదని బోధించడము మీరు వినే ఉంటారు. మంచిది. వారితో నేనైతే వాదించను కానండి. వాక్యంలోనికి వెళదామండి. మనకి వాక్యమే ప్రామాణికము. కాబట్టి మనకి పత్రికలలో అనేక చోట్ల అసలు మొదటి నుంచి ఆదికాండం నుంచి కూడా పరిశుద్ధాత్మ అనేది మనకి దేవుడు తెలియచేశారండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వెళదామని 7వ అధ్యాయంలో 3వ వచనంలో ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా మనకి ముగ్గురు కనిపిస్తూ ఉంటారండి. కాబట్టి మనం పరిశుద్ధాత్మ ఉన్నదని నమ్మాలండి. పరిశుద్ధాత్మ బాప్తిసం భాషలతోటి మాట్లాడడము ఒకదానికొకటి కలిసి ఉన్నాయి అనగా అన్ని ముగ్గురు కలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసే బాప్తిస్మం ఇస్తున్నారనేది కూడా మనము యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చి యోహానిచ్చ బాప్తిస్మం ఇచ్చినప్పుడు మనకి తెల్లం అవుతుంది కదండి. శిష్యుల అనుభవములు ఏ విధంగా ఉన్నాయంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. పెంతెకొస్తేను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి తదితరుల మీదకి వచ్చినప్పుడు వారందరూ భాషలతో మాట్లాడారు. నిజానికి భాషలతోటి కేకలు వేశారని చెప్పాలండి. సమరయుల అనుభవం ఏ విధంగా ఉందంటే అపోస్తల కార్యం 8వ అధ్యాయం 17-18 వచనములలో అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తలులు చేతులుంచట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి ఇది పెంతెకొస్తు తర్వాత 8 సంవత్సరముల అనంతరము జరిగింది. పేతురు యోహానులు చేతులుంచగా పరిసయ్యులు పరిశుద్ధాత్మను పొందారు. ఇక్కడ వాక్యము సమరయులు భాషలతో మాట్లాడినట్లు లేదు, కానీ సీమోను అసాధారణ నిదర్శనం కొత్తగా వచ్చిన వారు పరిశుద్ధాత్మను పొందడం చూశారండి. సాధారణమైన దానికి భిన్నమైనదేదో జరిగినదని అది భాషలతో మాట్లాడడమే అయి ఉండాలని గ్రహించారండి. పౌలు యొక్క అనుభవం ఏ విధముగా ఉందంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 17వ వచనంలో పౌలు తిరిగి జన్మించిన తర్వాత అననీయ అతని మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. ఈ సందర్భంలో పౌలు భాషలతో మాట్లాడినట్లు చెప్పబడలేదు, కానీ తాను అనిన ఈ మాటలు గమనిద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతోటి మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 39లో కూడా భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి అని చెప్పారండి పౌలు గారు. కొర్నేలి మరియు అన్యజనుల అనుభవం అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 44-46లో ఏ విధముగా ఉన్నదంటే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారి అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందండి. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. ఇక్కడ కొర్నేలి మరియు అన్యజనులు కూడా పెంతెకొస్తుకు 10 సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్లు గమనించగలమండి. వాక్యంలో అన్యజనులు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా అని చూస్తామండి. ఎఫెసీయుల అనుభవం ఏ విధముగా ఉందంటే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 5-6 వచనములలో వారు ఈ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచినప్పుడు ఎఫెసీయులు పరిశుద్ధాత్మ బాప్తిసము పొందిన తరువాత మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టింది అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉందండి. యేసుక్రీస్తు మాటలలో పరిశుద్ధాత్మ గురించి
మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17-18 వచనములలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడడం ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు అని యేసుక్రీస్తు చెప్పారండి. నీవు యేసుక్రీస్తుని నమ్మిన విశ్వాసివైతే నీవు క్రొత్త భాషలో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన దానికి నిదర్శనముగా ఎల్లప్పుడూ భాషలు మాట్లాడుట ఉన్నదండి. మీరే డినామినేషన్కు చెందిన వారైనను పరిశుద్ధాత్మ బాప్తిస్మము భాషలు మాట్లాడుట అవసరమైనది. మీ పాస్టర్ గారు మిమ్మల్ని త్రోసివేయవచ్చు, కానీ క్రీస్తు ఎంత మాత్రమే త్రోసివేయడండి. సాతానుకు మీరు ఈ అనుబంధాన్ని ఆస్వాదించడం ఇష్టం ఉండదు కదా. భాషలతో మాట్లాడడం తప్పుడు సిద్ధాంతముగా సాతాను చేస్తాడండి. క్రైస్తవ జీవితము దేవునిలా పరిపూర్ణం కాకుండా ఎన్నడూను ముగించవద్దండి. సాతాను సత్యాన్ని మీకు కనబడనీయుడి. పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణత దేవుని మాట మీద విశ్వాసం ఉంచడి. మీకు అర్థం చేసుకునే నేత్రంలో దేవుడు కలుగజేయునుగాక. ఆమేన్.